రాష్ట్రంలో చట్టబద్ధ పాలన హైజాక్ అవుతోందని, అక్రమ కేసులు, ఘర్షణల చుట్టూ తిప్పుతూ ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. మోహన్ బాబు యూనివర్సిటీ అరాచకం, ఈ నెల 12న సమ్మెకు మద్దతు అంశాలపై విజయవాడలో చర్చించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని, యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మోహన్ బాబు, విష్ణును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 12న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీల తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. పార్టీలు సమావేశమై రేపు 12వ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికులు కలిసి చేస్తున్నటువంటి సమ్మెకు కమ్యూనిస్టు పార్టీలుగా సంపూర్ణమైనటువంటి మద్దతును, సంఘీభావాన్ని, వారు చేస్తున్నటువంటి ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు కార్మికుల యొక్క హక్కులను కాలరాచి వేస్తున్నటువంటి విధానాన్ని నిరసించి కార్మిక హక్కులు కాపాడాలన్నటువంటి డిమాండ్తో ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలోకి కమ్యూనిస్టు పార్టీలుగా మేము మద్దతిస్తూ ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమంలో కూడా పాల్గొంటా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు ఈ ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలపైన నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఉంది. ఒకటి, విశాఖపట్నంలో నక్కపల్లి అప్పలరాజు గారి పైన, అదేవిధంగా విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో ఆందోళన బైజూస్ లాంటి ఒక బోగస్ సంస్థ పైన ఆందోళన చేస్తే వారిని ఈ ప్రభుత్వం వారిపైన రౌడీ సీట్ను ఓపెన్ చేయడం, డోన్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగాయని చెప్పి నిర్ధారించి ఎండిఓ గారు చెప్పిన తర్వాత కూడా వారిని అక్కడ ఆందోళన చేసినటువంటి సిపిఐ నాయకత్వం కామ్రేడ్ నారాయణను తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైన కట్టి సిఐ ఇంతియాజ్ గారు అత్యంత దారుణంగా కొట్టడం, అదేవిధంగా రాష్ట్రంలో ఇతరేతర ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్టుల పైన, ఉద్యమకారుల పైన తీవ్ర నిర్బంధం ఏర్పడతా ఉంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మీ బూతుల చుట్టూ పోలీసు యంత్రాంగం తిరుగుతా ఉంది తప్ప ఇలాంటి వాటిని నివారించే దాంట్లో ఏమాత్రం సిద్ధం కాలే. ఈరోజు లెఫ్ట్ పార్టీలుగా మేము భావిస్తున్నటువంటి తరుణం కాబట్టి ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా భవిష్యత్తులో వామపక్షాలుగా పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పేసి రూల్ ఆఫ్ లా హైజాక్ అయిపోయి అసలు చట్టబద్ధ పాలన జరుగుతున్నదా అనే అనుమానం వస్తూ ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే ప్రతిరోజు ఎక్కడో ఏదో ఘటన జరుగుతుంది. అత్యంత ఘోరమైంది, దారుణమైంది. నిన్న తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన, యూనివర్సిటీకి సంబంధించిన ఘటన. తిరుపతిలో ఓ మహానగరం, ఆధ్యాత్మిక నగరం, కలెక్టరేట్ దగ్గర పట్టపగలు ఇద్దరు విద్యార్థుల్ని బౌన్సర్స్ అనబడే రౌడీలు వచ్చి, మోహన్ బాబు యూనివర్సిటీ రౌడీలు వచ్చి అబ్డక్ట్ చేసి, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి దారుణంగా కొట్టి, హింసించి చచ్చిపోయి ఉండేవాళ్ళు చంపాలనే ప్రయత్నంతో. ఈ లోపల పోలీసు వేగంగా కదిలింది కాబట్టి సకాలంలో వాళ్ళని విడిపించుకొని రాగలిగారు. కాబట్టి ఈ రకంగా రాష్ట్రంలో ఉద్యమాల మీద, ప్రజా ఉద్యమకారుల మీద, ప్రజా కార్యకర్తల మీద, విద్యార్థి నాయకుల మీద జరుగుతున్నటువంటి దారుణాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మోడీ ట్రంప్కి అభినందన చెబుతున్నాడు. ఎందుకంటే 18% తగ్గించాడట. అదేదో సామి చెప్పినట్టు కార్పొరేట్లు, గుప్పెడ మంది కార్పొరేట్ల ప్రయోజనం కోసం మోడీ లొంగిపోయాడు అమెరికాకి. దీన్ని దారుణంగా మన దేశ ప్రజలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel